రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ రేషన్ కార్డులు లేనటువంటి వారికి కొత్త రేషన్ కార్డులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనున్నాయి. మేబీ వచ్చే నెల కానివ్వండి లేదా పై వచ్చే నెల కానివ్వండి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఈ కొత్త రేషన్ కార్డులను ఇవ్వడానికంటే ముందు ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులలో కొన్ని లక్షల రేషన్ కార్డులను తీసివేయడం జరుగుతుంది అని మనకు రెండు రాష్ట్రాల పాలకుల ద్వారా రెండు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారుల ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరి రేషన్ కార్డులను తొలగిస్తారు, ఏ రేషన్ కార్డులను తొలగిస్తారు, ఎందుకు తొలగిస్తారు అన్న విషయాన్ని క్లారిటీగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ సమాచారం మీకు అర్థం కావాలంటే కొంత ప్రాథమిక సమాచారం మీకు తెలియాల్సి ఉంటుంది. ఇక్కడ రేషన్ కార్డులలో 4 రకాల రేషన్ కార్డులు అనేవి ఉంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసేటువంటి ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసేటువంటి అంత్యోదయ కార్డులు, అంటే 35 కేజీలు ఉంటాయి కదా, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, పేదవారికి ఇస్తారు కదా, అంత్యోదయ కార్డులు అంటారు. ఈ కార్డులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇక 3వ రకం కార్డులు ఏంటంటే అన్నపూర్ణ కార్డు. ఇక్కడ నిరుపేదలైనటువంటి వారికి ఇక్కడ 10 కిలోల చొప్పున ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. 4వది రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్యూ చేసేటువంటి రేషన్ కార్డులు. ఈ విధంగా 4 రకాల రేషన్ కార్డులు ఉంటాయి. ఇక్కడ ఎవరి రేషన్ కార్డులు రద్దు అవుతాయి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ముందుగా మనం తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అన్నీ కలుపుకొని ఈ 4 కేటగిరీలు కలుపుకొని ఈ 1,48,00,000లో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఫుడ్ సెక్యూరిటీ కార్డులే 90 లక్షల వరకు ఉన్నాయి. ఈ 90 లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డులలో దాదాపుగా 1,36,000 మంది గత 6 నెలలుగా ఈ రేషన్ సరుకులను పొందటం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది. అంటే ఎందుకు ఈ రేషన్ సరుకులను వారు తీసుకోవడం లేదు అంటే కేవలం వాళ్ళు మేము పేదవాళ్ళుగా గుర్తించబడడానికే వారు రేషన్ కార్డును తీసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆరోగ్యశ్రీ వంటి ఫ్రీ వైద్య సేవలను పొందడానికే ఈ కార్డును తీసుకొని ఉన్నారు. కానీ ఇక్కడ పేదలకు ఇచ్చే నిత్యావసర సరుకులు వారికి అవసరం లేదని ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది. కాబట్టి 6 నెలలుగా వీరు రేషన్ సరుకులను తీసుకోవడం లేదు అని గుర్తించి ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే నాటికి ఈ 1,36,000 మంది రేషన్ కార్డులను తొలగించాలని, ఈ విధంగా తొలగించినటువంటి స్థానంలో కొత్త వారికి రేషన్ కార్డులు ఇవ్వవచ్చని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయం కూడా ఆదా అవుతుంది అని చెప్పేసి ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు గుర్తించడం అనేది జరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో టోటల్గా 4 రకాల రేషన్ కార్డులు కలుపుకొని 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, ఇంచుమించుగా 1-2 వేలు అటు ఇటుగా. అయితే ఈ 90 లక్షల రేషన్ కార్డులలో ఇక్కడ 56 లక్షల రేషన్ కార్డులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫుడ్ సెక్యూరిటీ కార్డులే ఉన్నాయి. ఆ తర్వాత అంత్యోదయ కార్డులు కానివ్వండి, అన్నపూర్ణ కార్డులు కానివ్వండి, ఇవన్నీ కలుపుకుంటే 62 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఫుడ్ సెక్యూరిటీ కార్డులే ఉన్నాయి. ఇక మిగతావి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటివి. అయితే ఈ 62 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కార్డులలో 1,06,000 మంది ఇప్పటి వరకు 6 నెలలుగా ఎలాంటి రేషన్ సరుకులను తీసుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది. వీరు కూడా ఎందుకు తీసుకోవడం లేదు అంటే ఇక్కడ వారికి రేషన్ సరుకులు అవసరం లేదు, పేదవారిగా గుర్తించబడడానికి మరియు ఫ్రీగా వచ్చేటువంటి ఆరోగ్య సేవలను పొందడానికే వీరు రేషన్ కార్డును తీసుకోవడం జరిగింది అని ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది. ఇక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేసే సమయం నాటికి ఈ 1,06,000 మంది రేషన్ కార్డులను తొలగించి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించడం అనేది జరిగింది. ఈ విధంగా ఇక్కడ 6 నెలలుగా ఈ రేషన్ సరుకులు ఎవరైతే తీసుకోవడం లేదో ఆంధ్రప్రదేశ్లో 1,36,000 మంది, తెలంగాణలో 1,06,000 మంది రేషన్ కార్డులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులో
ఇక్కడ తెలంగాణలో 1,06,000 మందిలో, ఆంధ్రప్రదేశ్లో 1,36,000 మందిలో ఎవరైతే 6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదో వారు పేదవాళ్ళు అయి ఉంటే మాత్రము ఖచ్చితంగా వచ్చే నెల తప్పకుండా మీరు రేషన్ సరుకులు తీసుకున్నట్లయితే మీ రేషన్ కార్డు రద్దు కాకుండా ఉంటుంది. లేదా మీరు వచ్చే నెల కూడా రేషన్ సరుకులు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వచ్చే నెల కానివ్వండి లేదా ఆ పై వచ్చే నెల కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి ఈ రేషన్ సరుకులు 6 నెలలుగా ఎవరైతే తీసుకోవడం లేదో వారి రేషన్ కార్డులు ఖచ్చితంగా రద్దవుతాయని 2 రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.